హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరూ కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, ఇక్కడైతే ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ అయితే చేసిన. షార్ట్ వీడియోలో అయితే పెట్టిన, మొత్తం అయితే పెట్టలేదు. కొంతమంది చూసి అసలు ఎగ్ ఆమ్లెట్ అంటారు, అది గట్లున్నది ఏంది అని చెప్పి అన్నారు. కొంతమంది అయితే ఫుల్ వీడియో పెట్టక్క అని చెప్పి అడిగారు. అయితే వాళ్ళ కోసం ఈ రోజు నేనైతే ఫుల్ వీడియో పెడతానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, న్యూ రెసిపీస్ ఉన్నాయి. చూస్తారు కదా, ఇక్కడైతే నేను బ్రెడ్ మనం ఎప్పుడు కానీ బ్రెడ్ని మనం ఫ్రై చేసుకొని తింటాం కదా, గట్లా కాకుండా గిట్లా చేయండి, మస్తు టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం సూపర్ టేస్టీగా ఉందని తింటారు. మా ఆయన అయితే ఇంకా 4 చేసి పెట్టిన, మా ఆయన అయితే మస్తున్నాయి పొద్దున చేసినాయి అని చెప్పి రాత్రి గుర్తు చేసుకుని మరి అడిగిండు నన్ను అయితే. ఇంకా మంచిగా ఉన్నాయి టేస్ట్ అని చెప్పి. బ్రౌన్ బ్రెడ్ అయితే మంచిగా ఉంటుంది, ఇంక హెల్తీగా. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ అయితే మిల్క్ బ్రెడ్ తీసుకున్నా. తీసుకొని ఒక ప్లేట్లో మిల్క్ అయితే పోసుకున్నా, చక్కెర ఏమి కలపలేదు. నార్మల్ మిల్క్ తీసుకున్నా. అంటే వేడి చేసిన పాలు కాదు, గోరువెచ్చగా ఉన్న పాలు మాత్రమే. అంటే ఫ్రిడ్జ్లో తీసిన పాలైనా పర్వాలేదు, అవి తీసుకోవాలి. తీసుకొని బ్రెడ్ను అందులో మంచిగా ముంచాలి. ఒక్క 2-3 నిమిషాలు ఉంచాలి. నాకు టైం లేదని చెప్పి మా ఆయన ఆఫీస్కి పోయేది ఉందని చెప్పి తొందరగా ఫ్రై చేస్తాను కానీ, ఒక్క 2-3 నిమిషాలు పెడితే మంచిగా పాలన్నీ గుంజుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత నెయ్యి అనేది ప్యాన్ మీద వేసి మనమైతే మంచిగా లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కేక్ కన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఒక్క 2-3 నిమిషాలు అలా పెట్టాలి. పాలన్నీ గుంజుకోవాలి, పీల్చుకోవాలి. అయితే నేను తొందరగా చేస్తానే కానీ గట్ల కాదు. ఒక 2-3 నిమిషాలు అందులో పెట్టిన తర్వాత మా బ్రెడ్ అయితే పొంగుతుంది. పీల్చుకున్న తర్వాత పొంగుతది గదా, ఒకప్పుడు మనము షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే నెయ్యేసుకొని, బటరేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద గాదు, లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటదంటే మీరు మాత్రం కొత్త టేస్ట్ తిన్నట్టుంటది. కేక్ తిన్న ఫ్లేవరు, కేక్ తిన్న టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు గదా, గిట్లయితే ట్రై చేయండి. ఇయాలైతే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. దాంతో పాటు చిన్న టాపిక్ ఉన్నది. చూస్తారు కదా, గిట్లయితే నేను మంచిగా ఫ్రై చేసుకుంటానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎండింగ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, గిట్ల లో ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే మీరే తమ్ముళ్ళు చదివారు కదా, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండొచ్చా ఉండద్దా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే మనం ఏం చెప్తాం, పెళ్ళావిడతోనే ఆ భార్యకు భర్తకు అన్ని విషయాలు చెప్పేస్తాం. మరి అది చెప్పడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? మన భర్తే కదా, మన భార్యే కదా, మరి అన్నీ చెప్పచ్చా చెప్పరాదా అంటే, నేనైతే రహస్యాలు కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పరాదు అని చెప్తా. అవి ఏం చెప్పద్దు, ఏం చెప్పద్దు, చెప్పచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటారుగా అనుకున్నోళ్ళు కానీ, ఇంకొక 2-3 నెలలు అయితే పెళ్ళి ఉందని అని ఉంటుంది కదా, ఒక అలాంటి వాళ్ళు కానీ ఒకవేళ ఈ వీడియో చూస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చూస్తారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఎగ్ ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనము హనీతో కానీ, కొద్దిగా షీర కానీ, అంటే మనం గులాబ్ జాము షీర ఉంటుంది కదా, అది కానీ వేసుకొని తింటే మాత్రం, లేకపోతే పాలు చిక్కటి పాలు వేసుకొని తిన్నా, లేకపోతే పాలల్లో పౌడర్ వేసుకొని మంచిగా చిక్కగా మలాయి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తా. అది ఎట్లా వీలున్నప్పుడు చూపిస్తా. చూస్తారు కదా, ఇక్కడైతే ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ అయితే ఎత్తానా. ఫస్ట్ అయితే ఒక 2 గిన్నెలు తీసుకున్నా. ఒక దాంట్లో వైట్ ఎత్తాను, ఒక దాంట్లో ఎల్లో వేయాలి. అంటే 2 కలిపేయద్దు. ఒక దాంట్లో వైట్, ఒక దాంట్లో ఎల్లో వేయాలి. గట్లయితే ఉంటుంది. మీరైతే చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ ఆమ్లెట్ అనేది మస్తు ఫేమస్ ఆమ్లెట్. అంటే పిల్లలు మాత్రం మస్తు టేస్టీగా ఉందని తింటారు. మస్తు డిఫరెంట్గా ఉంటుంది. రెసిపీ కూడా మస్తు డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతోళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి. అయితే ఇంతకుముందు మీకు చెప్పినే కదా, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండొచ్చా అంటే, ఉండొచ్చు, ఉండరాదు, 2 ఉంటాయి. ఎందుకంటే మనం పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఫస్ట్ భర్త మనతో మాట్లాడే మాట, భార్య మనతో అడిగే క్వశ్చన్ ఏముంటదంటే, ఫస్ట్ అయితే భర్తలే అడుగుతారు. "నీకెవరైనా సంబంధం వచ్చిందా? నువ్వెవరైనా లవ్ చేసినావా? నువ్వెక్కడన్నా నిన్నెవరైనా లవ్ చేసిర్రా?" అని ఫస్ట్ అయితే భర్త అయితే గదే అడుగుతాడు. నిజంగా. ఎందుకంటే వాళ్ళకి అనుమానం ఉంటదో, మరి నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీకు వెనకెవరైనా పడ్డారని అడుగుతారో మరి అర్థం కాదు కానీ, ఫస్ట్ అయితే గదే అడుగుతారు. గట్లనే భార్య కూడా, మరి నీకెవరైనా ఉన్నారా? నీకు పెళ్లి సంబంధం ఇదేనా? నీకెందుకు ఇన్ని సంవత్సరాలు పెళ్లి సంబంధం రాలేదు, పెళ్లి కాలేదని చెప్పి ఆమె అడుగుతది. అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, భర్త మంచిగా మాట్లాడుతాడు కదా అని చెప్పి ఉన్న విషయాలు అని చెప్పేస్తే మాత్రం మొదటికే మోసం వస్తది. అది ఏందనేది కూడా చెప్తా. చూస్తారు కదా, ఇక్కడైతే ఎగ్గు 2 కూడా మంచిగా వేరు వేరు గిన్నెలైతే ఏసుకున్నా. ఏసుకున్న తర్వాత ఎగ్గు ఎల్లో ఉంది గదా, అందులో మనము ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర మీకు ఏవి కావాలంటే, అంటే మన ఆమ్లెట్‌లో మనం ఏమేమి ఏసుకుంటామో అవన్నీ ఏసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక కాలిమిర్చి, అంటే మిరియాల పౌడరు, ఉప్పు మాత్రమే ఏసుకుంటానా. మీరు అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి అన్నీ కొత్తిమీర అవన్నీ ఏసుకోవాలనుకుంటే ఏసుకోండి.
ఇక్కడైతే మీరు రెసిపీ చూడండి అర్థమైపోతది. అయితే మనము ఇగ భర్త మంచిగా మాట్లాడుతాండు గదా అని చెప్పినామనుకోండి మొదటికే మోసం వత్తది. అయితే అది అంతే గాకుండా ఇలాంటి విషయాలు చెప్పొద్దు. భర్తకు నాకు పెళ్లి కాకముందు ఒక అతను నా ఎనక పడ్డడు. నేను ఒక అమ్మాయిని లవ్ చేసినా అని చెప్పినా గూడా కష్టమే. ఎక్కడికన్నా మనం సడెన్‌గా ఎవరైనా ఇంటికి పోయినప్పుడు సడెన్‌గా ఒక మనిషి ఎదురైండనుకోండి. ఆ మనిషి ఈ మనిషేమో, ఈ మనిషిని లవ్ చేసిందేమో, మిస్ కాల్ వత్తందంటే ఆ అబ్బాయే చేత్తాండేమో, ఇంకా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుత్తందేమో అన్న అనుమానం అయితే భర్తలో వస్తది. ఖచ్చితంగా మనం భర్త మంచిగా మాట్లాడుతాండు గదా అని చెప్పి మనం ఓపెన్ అప్‌గా చెప్తే గలాంటి అనుమానాలొత్తయి. అదే విధంగా భార్య గూడా అంతే. భర్త ఎవరినైనా అమ్మాయితోని మాట్లాడితే, ఈ అమ్మాయినేమో లవ్ చేసినట్టున్నడు పెళ్లి గాకముందు. ఈ అమ్మాయినే పెళ్లి చూపులొచ్చినట్టున్నది. అందుకే ఈ మధ్య ఫోన్‌లో బాగా మాట్లాడతాండు. ఈ మధ్య నన్ను పట్టించుకుంటలేడు అనే అనుమానాలొత్తయి. ఖచ్చితంగా. మనం మంచిగా మాట్లాడతాండని చెప్తే గిట్లాంటి అనుమానాలు, గిలాంటి అపోహలు, ఇలాంటి ఆలోచనలైతే ఖచ్చితంగా అత్తయి. సుత్తారు కదా! ఇక్కడైతే నేను వైట్ ఉంది గదా! అదైతే నేను విస్కర్‌తోని నేను మిక్సీ ఎత్తానా. మీకు ఒకవేళ ఇది లేకపోతే స్పూన్‌తోని కలిపినా పర్వాలేదు. ఒక 15 నిమిషాలల్ల మంచిగా అయితది. కఫ్ కఫ్ రావాలంటే నురగ లెక్క రావాలి. వైట్ నురగ లెక్క రావాలి. మీరది చూడండి మీకు అర్థమైతది. అయితే గలాంటి విషయాలు గూడా జెప్పొద్దు. ఇంకా విషయాలు చెప్పకూడనియి ఏంటి అంటే కట్నం విషయంల. అంటే పెళ్లి సంబంధం రాగానే మన అమ్మనాలు మనం ఏం జెప్తాం, మాకు అవున్నయి, మాకు ఇవున్నయి, మీకు గింత కట్నం ఇత్తాం, మాకు గంత కట్నం ఇత్తాం. మా అమ్మమ్మ వాళ్ళు ఇలాంటోళ్ళు, మా అమ్మ, నానమ్మ అలాంటిది, మా తాత ఇన్ని పైసలున్నయి, మేము పైసలున్నోళ్ళం అని గొప్పలు గొప్పలు జెప్తాం గదా! ఉన్నయి లేనట్టు, లేనివి ఉన్నట్టు జెప్తారు గదా! గవ్వి గూడా జెప్పొద్దు. చెప్పినామనుకో పెళ్లిగా అయిన తర్వాత అయ్యో! మీరు అలాంటోళ్ళట గదా! మీరు ఇలాంటోళ్ళు గదా! చెప్పినావు గదా! నువ్వు అంతకుముందు బానే చెప్పినవు. ఇప్పుడేమి లేదా అని చెప్పి తెప్పిప్పుడు మాటలు, గొడవలు అలాంటివి ఒక్క అబద్ధం చెప్పినందుకు కొన్ని వేల అబద్ధాలు చెప్పాల్సొత్తది. కాబట్టి ఉన్నట్టు పెళ్లి సంబంధం రాగానే మాకింతున్నది, మాకింతున్నది, మేము ఇంత ఇయ్యగలుగుతాం, మేము ఇంత ఇయ్యలేము అని చెప్పి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చెప్పాలి. ఉన్నయి లేనట్టు చెప్తే జీవితాలే నాశనమైపోతాయి. చూత్తారు గదా! గిట్లయితే ఫ్లఫీగాగా మంచిగా నురగ రావాలి. వైట్ కలర్‌లో వత్తది. మనము ప్లేటును ఉల్టా పెట్టిన తర్వాత గూడా అది కింద పడది. అది ఒక టిప్ అన్నట్టు. ఇక్కడైతే నేను ఆమ్లెట్ రెడీ జేయడం కోసం గిన్నె అయితే పెట్టుకుంటానా. అంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే మంచిగుంటది. ఇప్పుడు అందరింట్లో ఉంటానే గాబట్టి నాన్ స్టిక్ ప్యాన్‌లు. నేనిక్కడైతే నూనేసుకుంటానా. మీకిష్టం ఉంటే నెయ్యి, బటర్ ఏమేసుకున్నా మంచిగానే ఉంటది. కొంచెం హెల్తీగా తినాలనుకుంటే బటర్, నెయ్యేసుకోండి. ఇక్కడ చూత్తారు గదా! నేను జ్యూస్ అయితే తాగుతానా. బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ నేను హెల్తీ జ్యూస్ అయితే తాగుతా. అంతకుముందు మీతో షేర్ చేసుకున్నా గూడా షార్ట్ వీడియోలో, లాంగ్ వీడియోలో. ఒకవేళ చూడకపోతే షార్ట్ వీడియోలో గాని చూడండి. అయితే గట్లయితుంటది. ఇగ మనం ఏం చేత్తాం ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడుతాండు గదా అని జెప్పి భర్త పలానా చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయినా, మా మామయ్య గిట్ల జేషిండు, మా ఇంటి పక్కాయన గట్ల జేషిండు, మా అక్క ఇలాంటిది, మా నాన్న అలాంటోడు, మా అమ్మ ఇలాంటిది, మా నాన్న అలాంటోడు. ఒకసారయితే మా నాన్న నన్నసలు కేరే జేయలేదు. మా నాన్న అసలు నన్ను కొట్టేటోడు, మా అమ్మ నన్ను తిట్టేది అని గూడా చెప్పొద్దు. సుత్తారు గదా! నేను మాటలలో పడి ఆమ్లెట్ ఏషినా మీరు చూసిరనుకుంటా. గిట్లా మంచిగా ఆమ్లెట్ ఏసుకొని మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టాలే. అప్పుడే మనం ఆయిల్ గూడా ఎక్కువేసుకోవాలి. గప్పుడే మంచిగా ఫ్లఫీగా వత్తది. ఇట్లా పెట్టిన తర్వాత మనమైతే 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చుకుంటే మరి ఇంకొక వైపు పచ్చిగుంటది. కాబట్టి ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు ఇట్లా మనం కాల్చుకోవాలి. సేమ్ ఆమ్లెట్ లెక్కనే. చూత్తారు గదా! గిట్లయితే 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మనము నురగ తీసుకున్నాం గదా! వైట్‌ది. అది దీని మీద ఎయాలి. ఏసిన తర్వాత మనము ఉప్పు, కారం, మిరియాల పౌడరు ఏసుకొని మంచిగా మూత పెట్టి ఒక 2-5 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. అంటే ఆమ్లెట్ కింద గూడా కాలాలే గదా! గట్లయితే పెట్టుకోవాలి. ఈ ఫ్లఫీ అట్లనే ఉంటది. మనం కడి చేసినా దాన్ని ఇరగ్గొట్టినా గూడా ఇరిగిపోదు. అంత ఫ్లఫీగుంటది. మీ పిల్లలు మాత్రం ఇది చూసే టెంప్ట్ అయిపోతారు ఫస్ట్ అయితే. చూత్తారు గదా! గిట్లయితే నేను కారము, మిరియాల పౌడరు, ఉప్పేసుకుంటానా. మీకిష్టం ఉంటే ఇంకా వేరే గరం మసాలా గానీ, జీరా పౌడర్ గానీ అట్లా ఏసుకోవచ్చు. అయితే అలాంటి విషయాలు గూడా అస్సలు చెప్పొద్దు. మా అక్క ఇలా జేషింది, మా అన్న అలా జేషిండు, మా అమ్మ నన్ను తిట్టేది, మా నాన్న కొట్టేటోడు అని జెప్తే అలాంటి టైంలో బానే ఉంటది. మంచిగనే మాట్లాడతాడు. ఎప్పుడన్నా అనుకోని టైంలో ఫోనొచ్చిందనుకోండి, మా నాన్నకి మంచిగా లేదట, నేను చూడ్డానికి పోతా, మా నాన్న ఆరోగ్యం మంచిగా లేదట అని చెప్పినామనుకోండి, చెప్పుడుతోనే నిన్నటిదాకా మీ నాన్న మంచోడు గాదు, చిన్నప్పుడు మీ నాన్న కొట్టిండన్నావు గదనే, ఇప్పుడెట్లా పోతావు? పోవుడు లేదు నీకు అని జెప్పి అట్లా మాట్లాడే మగవాళ్ళు గూడా ఉంటారు. అర్థం జేసుకోవాలి గప్పుడు. అంటే తండ్రి అంటే కొడతాడు, తిడతాడు. కానీ తండ్రి కొట్టిండు, తండ్రికి ఆరోగ్యం బాలేదంటే ఖచ్చితంగా బిడ్డ పోవాల్సిందే. కానీ అర్థం చేసుకున్న భర్తతోని ఇలాంటివి చెప్పుకోవచ్చు గానీ, అర్థం చేసుకొని భర్తతోని చెప్పుకుంటే అదే ఒక ఆయుధంలాగా, అదే ఒక
జీవితాన్ని నాశనం చేసేదక్క అయితది. ఎందుకంటే ప్రతిసారి తిప్పిపడుతా ఉంటారు. మీ అమ్మ లాంటిది, మీ నాన్న ఇలాంటోడు, మీ అక్క లాంటిది, మీ అన్న ఇలాంటోడు, మీ కాంతానంతి ఇలాంటిది, మీ కుటుంబం ఇలాంటిదని చెప్పి నానా మాటలు మాత్రం ఒక సైకోలాగా, సాడిస్ట్‌లాగా మన వెనక పడతనే ఉంటారు. గలాంటోళ్ళకైతే మనం చెప్పకపోతేనే మంచిది. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. జీవిత రహస్యాలనేవి షేర్ చేసుకోవాలంటే ఒక మన మీద నమ్మకం ఉండాలె. మనకు సపోర్ట్‌గా ఉన్న మనిషితోని మాత్రమే షేర్ చేసుకోవాలె. అలాంటి భర్త దొరికితేనే షేర్ చేసుకోవాలె. చూత్తారు గదా! నేనైతే ఇక్కడ నేను బ్రెడ్డు, ఆమ్లెటు 2 రెడీ అయిపోయినాయి. హెల్తీ బ్రేక్‌ఫాస్టు. ఇగ గిట్లయితే రెడీ చేషిన. ఇగ మా ఆయనకు, మా పిల్లలకు మేమందరం కలిసైతే తింటాన్నాం. చూత్తారు గదా! ఇక్కడ నేనెక్కువ ఏమేసుకోలేదు. చూత్తారు గదా! మీకు కడియేసి చూపిత్తానా. ఇది ఎంత ఫ్లఫీగుంటదంటే ఇట్లా మనం తింటాంటే ఒక మంచు ఉంటది గదా! స్నో అది తిన్నంత ఫీలింగ్‌లుంటది. ఖచ్చితంగా ట్రై జేయండి. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. చూత్తారు గదా! ఇట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇగ మేమైతే ఇగ తింటాం. బ్రేక్‌ఫాస్ట్ అయితే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూత్తారు గదా! ఇగ మా ఆయనకైతే ఇత్తానా, వాళ్ళకైతే తీసుకపోతానా, తీసుకుపోయి మేమందరం కలిసి కూసొని తింటాం. చూత్తారు గదా! గిట్లయితున్నది ఇయాల. అయితే ఇలాంటిదే ఒక స్టోరీ అయితే జరిగింది. ఏంటిది అనంటే నేను చిన్నగున్నప్పుడు అంటే నాకింకా పెళ్లి కాలేదు. అప్పుడు నేను ఇన్నదే దట్ రియల్ స్టోరీనే ఇన్నదే. ఒక అమ్మాయి అయితే పెళ్లి సంబంధానికైతే అచ్చిండు. వేరే అమ్మాయిని చూద్దామని చెప్పొచ్చి, ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి అందంగా ఉండేసరికి ఇంకొక అమ్మాయిని చూషిండు గానీ, ఆ అమ్మాయి నల్లగా ఉండేసరికి అవాయిడ్ జేషిండు. వేరే అమ్మాయి పక్కన అంటే రోడ్డు మీద పోతా అంటే ఆళ్ళ ఇంటి పక్కన ఉన్న అమ్మాయి ఏదో దుకాణం నుంచి అత్తంటే చూసిండు. చూసి మస్తున్నది అమ్మాయి, అమ్మాయి లడ్డుగున్నది, తెల్లగున్నది, అందంగుందని చెప్పి తెలవకుండానే పెళ్లయితే చేసుకున్నాడు. నచ్చింది. నచ్చిన తర్వాత పెళ్లయితే చేసుకున్నాడు. చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ నైట్ జరుగుతది గదా! ఆ టైంలో అయితే విషయాలైతే అడిగిండు. "నీకెవరన్నా మరి ఇంత అందంగా ఉన్నావు గదా! నిన్నెవరైనా లవ్ చేసిర్రా? నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా? ఇన్ని సంవత్సరాలు నీకు పెళ్లెందుకు గాలేదని" చెప్పి అడిగేసరికి భర్త మంచిగా మాట్లాడుతాండు గదా! అని చెప్పి ఆమె అయితే ఉన్నాయి, లేనియి అన్నీ చెప్పేసింది. గిట్ల జరిగింది మా ఇంట్ల. మా నాన్న గట్ల, మా నాన్న తాగుబోతు, మా అమ్మ ఇలాంటిది. నేను అందుకే నాకు పెళ్లి సంబంధం రాలేదు. కట్నం తక్కువ ఇచ్చేటోళ్ళు. కట్నము ఇచ్చేటోడు గాదు మా నాన్న. పిసినారోడు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది. చెప్పుడుతోనే అదే ఆమె మోసానికచ్చింది. సూత్తే ఆయన పోలీసు. ఆ అమ్మాయి ఏం చదువుకోలేదు. 10థ్ ఫెయిల్ అయిందని చెప్పి ఇంట్లోనే ఉంచిర్రు. చూత్తారు కదా! మా పెద్ద బాబు అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే ఏస్తాండు. ఇగ మా చిన్నోడైతే ఇగ డ్రాయింగ్ పిచ్చోడు. ఏం డ్రాయింగ్ చేత్తడో అర్థం కాదు. గట్లయితున్నది. మధ్యాహ్నం అయితే పప్పు, చికెన్ ఫ్రై అయితే చేసిన. ఆదివారం కదా! గట్లయితే చేసిన. మా ఆయనైతే డ్యూటీకి పోయిండు. అంటే ఆఫీస్‌కి పోయిండు. అయితే ఆమె మొత్తం విషయాలు చెప్పేసింది. ఇగ ఆ అమ్మాయిని చూడడానికి రాలేదసలు. వేరే అమ్మాయిని చూడడానికచ్చిండు. ఆళ్ళ ఇంటి పక్కన అమ్మాయే. ఆళ్ళ కులపోళ్ళే. కానీ ఇగ ఆ అమ్మాయి నచ్చేసరికి పెళ్లయితే చేసుకున్నాడు. వివరాలేం కనుక్కోలేదు. ఆ అమ్మాయి మొత్తం ఉన్నయని చెప్పేసింది. చెప్పేసరికి ఆ పోలీసు అని చెప్పినా గదా! ఇగ అతనైతే అనుమానపడ్డాడు. అసలు ఆయనకే ఏజ్ ఎక్కువ. ఆ అమ్మాయి చిన్న వయసే. కానీ ఆ అమ్మాయి మీద అనుమానంతోని ఆ అమ్మాయికైతే గొడవలు పెట్టుకున్నాడు. "నువ్వు ఇలాంటిది, నువ్వు అలాంటి దానివి, మీ అమ్మ ఇలాంటిదని చెప్పినావు గదనే" అని చెప్పి పంచాయతీలో అయితే పిలిపిచ్చి పెద్ద రభస చేసిర్రు. నేను చిన్నగున్నప్పుడు ఒక 9వ తరగతి అట్లా చదువుతానా. ఆమె నాకన్నా పెద్దది. ఆమెతోని ఆడుకునేదాన్ని. గట్ల జరుగుతది. నిజంగా మన భర్త గదా అని చెప్పి మస్తు ఫ్రెండ్లీగా మాట్లాడుతాండు గదా అని చెప్పి మనం ఉన్నయి, లేనియి కలిపి చెప్పినామనుకోండి, ఆ మొదటికే మోసం వత్తది. జీవితాలే నాశనమైతాయి. ఎంతోమందున్నారు. మనం చూత్తానం గదా! నిజంగా మనమేదో ఉద్రేకంలా భర్త మంచిగా మాట్లాడుతాడు గదా అని చెప్పి మనము చెప్పేత్తాం. పలానా పేరు గూడా జెప్తాం. పలానా అమ్మాయి పేరు చెప్తాం. పలానా అబ్బాయి పేరు చెప్తాం. మా ఆయన గిట్లా, ఆయన గట్లా, మేము మస్తు ఎంజాయ్ జేసినాం, మస్తు తిరిగినాం అని గూడా జెప్తాం. గవన్నీ జెప్తాం బానే ఉంటది. కానీ టైమొచ్చినప్పుడు అదే ఆయుధంగా జేత్తరు. సూటిపోటి మాటలతోని సతాయించే మగవాళ్ళు గూడా ఉన్నారు. ఆడవాళ్ళు గూడా ఉన్నారు. సుత్తారు గదా! ఇక్కడ సుత్తారు గదా! సాయంత్రం 4:30 అట్లా అయితాంది. నేను చాయ్ పెట్టుకుంటా. మీకు తెలిసిందే గదా! 4, 4:30 అయిందంటే నేను ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ చాయ్ తాగుతా. ఫస్ట్ అయితే చిక్కటి పాలు ఒక కప్పు తీసుకున్నా. ఇంకొక పావు కప్పు నీళ్ళు పోసుకున్నా. నీళ్ళు పోసుకున్న తర్వాత మనమైతే చాయ్ పత్తి, చక్కెర అవన్నీ యేసుకుంటాం గదా! గట్లయితే యేసుకుంటానా. మీరైతే జూడండి. అందరికి తెలిసిందే గదా చాయ్. అయితే గట్లయితుంటది. అందుకే మనం ఏవి జెప్పొద్దు, ఏం చెప్పాలి అనేది ఆలోచించుకొని జెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మాత్రము చిన్న క్లూ దొరికితేనే పెద్ద రభస చేసి, గొడవలయ్యి, జీవితాలు నాశనం చేసుకుంటార్రు. కాబట్టి అంతకుముందు జనరేషన్‌ల ఏ రహస్యాలు ఉండేవి గాదు. రహస్యాలు జెప్పినా గూడా భర్త అలాంటి అనుమానాలు పెట్టుకునేటోళ్ళు గాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కటి పెళ్ళికి ముందే జెప్పుకోవాలి. ఇది జరిగింది, ఇట్లున్నది, నాకు ఇది, మేము ఇది అని జెప్పి ప్రతి ఒక్కటి జెప్పుకోవాలి. పెళ్లి గాక ముందు జెప్పుకుంటే ఏం గొడవలుండవు. ఇట్లా నేను ఒకరిని లవ్ జేసినా, ఒకరు నా ఎంట పడ్డారని జెప్పుకున్నా, పెళ్ళైన తర్వాత అర్థం చేసుకునే మనుషులుంటరు. అర్థం చేసుకునే భార్య ఉంటది, భర్త ఉంటారు. కానీ పెళ్లి గాక ముందు చేసినయి అన్నీ పెళ్ళైన తర్వాత జెప్పుకుంటే, నువ్వు ఇలాంటి దానివా అని చెప్పి
గుచ్చి గుచ్చి సతాయించే మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. కాబట్టి జీవితాలు నాశనం అయిపోతాయి. ఏది ఉన్నా కూడా పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. పెళ్ళికి ముందే ఏదున్నా చెప్పుకోవాలనేది నా ఉద్దేశం. చూస్తారు కదా, నేనైతే మలాయి కూడా వేసుకున్నా. చాయ్ చేసేటప్పుడు మనం కొద్దిగా మలాయి కూడా యాడ్ చేసుకుంటే చాయ్ చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదా, చాయ్ తాగేటప్పుడు కూడా మలాయి యాడ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చాయ్ తాగేటప్పుడు దాని మీద మలాయి వేసుకుంటాను. మీరు చూస్తారు కదా, గిట్ల అయితే ఉంటుంది. ఇట్లా రోజుకి ఒక్కసారి ఒక చాయ్ మంచిగా చిక్కటిది మలాయిది ఉన్న చాయ్ తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. చెప్తారు కదా, ఇక మలాయి చాయ్ అయితే తాగుతానా. ఇక తాగిన తర్వాత కొంచెం అట్లా బయటికి పోదాము, కొంచెం వాకింగ్ చేద్దాం. ఇంట్లోనే ఎప్పుడు ఉంటే బోర్ కొడుతుంది అని చెప్పి నేనైతే మా పిల్లలు తీసుకొని బయటికి పోదామని డిసైడ్ అయినా. డిసైడ్ అవ్వడంతోనే మాకు డెలివరీ అయితే వచ్చింది. ఏం డెలివరీ వచ్చింది అబ్బా అని చూసేసరికి మా చిన్నోనికి ప్రోటీన్ పౌడర్ అయితే ఆర్డర్ చేసినాం. ఆ ప్రోటీన్ పౌడర్ వచ్చింది. అంతకుముందు 2 రోజుల కిందట మా పెద్దోనికి ఆర్డర్ చేసినాం. మా పెద్దోనికి వచ్చింది. వాడు 2 రోజులు తాగుతాండు. మా చిన్నోడైతే ఇక ఇయ్యాల వచ్చింది. అంటే ఏజ్ని బట్టి ఉంటుంది. 1-2 కాదు, 7-12 ఇయర్స్ ఒక ప్రోటీన్ పౌడరు, అంటే ఏజ్ బట్టి ఉంటుంది. తర్వాత 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మరి ఏమో అదొకటి అన్నట్టు. ఇద్దరికి వేరు వేరు. మా పెద్దోడైతే మా చిన్నోనితో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. చూస్తారు కదా, ఇట్లయితున్నది. ఇవాళ మా చిన్నోనికి వచ్చింది. రేపు పొద్దున ఎప్పుడైతుందో ఆ పాలు ఎప్పుడు తాగుదామా అని చూస్తాడు. అంటే ఇంతకు ముందే పాలు తాగాడు కాబట్టి వానికి ఇత్తలేను, లేకపోతే ఇచ్చేదాన్ని. చూస్తారు కదా, ఇది 7-12 ఇయర్స్ అంటే మా చిన్నోనికి. మా చిన్నోనికి 10 ఇయర్సే కదా, అందుకే ఇది వస్తుంది. ఇక మా పెద్దోనికి 13 ఇయర్స్ ఎబోవ్ ఉన్న పిల్లలకు ఇది మంచిగా హైట్ గ్రోత్ అవుతారట. 6 మంత్స్లో 2 మంత్స్లో ఇంప్రూవ్ కనబడుతుందట. చూద్దాం అని చెప్పి తీసుకున్నాం. మంచిగా రిజల్ట్ వస్తే కంటిన్యూ చేద్దామని. చూస్తారు కదా, సాయంత్రం అయితే అయ్యింది. బయటకైతే వచ్చిన వాకింగ్ కోసం. అయితే ఇక గిట్ల అవుతున్నది నిజంగా. ఇప్పుడున్న జనరేషన్లో ఏది ఉన్నా కూడా పెళ్లి కాక ముందే చెప్పేసుకోవాలి. అలా అని చెప్పి ఉన్న రహస్యాలు లేని రహస్యాలు కూడా చెప్పుకొని పెళ్ళైన తర్వాత చెప్పుకుంటే బాధపడే బదులు పెళ్లి కాక ముందు చెప్పుకొని హ్యాపీగా అర్థం చేసుకునే భర్త భార్యతోని ఆనందంగా ఉండడం బెటర్ అని నేను అంటానా. ఇక మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో టాపిక్తో మిమ్మల్ని కలుస్తా ఉంటా మరి.